ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి టెక్నాలజీని ఈరోజు మనం తెలుగుదేశం పార్టీలో ఇంప్లిమెంట్ చేయాలా. డైరెక్ట్ గా పార్టీ కార్యకర్త మరి పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వానికి డైరెక్ట్ గా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడపాలనేటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని టెక్నాలజీని కూడా మీరు బాగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా గత ఎన్నికలప్పుడు కూడా 2024 ఎన్నికల్లో మరి మనం ఉన్నటువంటి సోషల్ మీడియా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో గత ఎన్నికల్లో బ్రహ్మాండంగా కూడా మన సోషల్ మీడియా చాలా బాగా పనిచేసింది. దానికి నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అభినందిస్తున్నా. అదే విధంగా రాబోయే కాలంలో కూడా ఆ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా పార్టీ చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి మనందరినీ కూడా కోరుకోవడం జరుగుతాం. ఇకపోతే మన మండలానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈలో మనకు పూర్తిగా కూడా కరువు మండలంగా కూడా ఈ దఫ మనకు వర్షాలు చాలా వెనుకబడ్డాయి. దాని ద్వారానే మనకి ఈ మండలంలో కరువు మండలం కూడా డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లోనే చాలా గ్రామాల్లో ప్రాథమిక సంబంధించినటువంటి సమస్య పూర్తి స్థాయిలో ఉంది. దీంట్లోనే కలెక్టర్ గారితో కానీ మరి అదేవిధంగా మనకు ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్కి సంబంధించినటువంటి యంత్రాలతో మాట్లాడి పూర్తి స్థాయిలో కుప్పంలో ఏ రకంగా ఆ 4 మండలాల్లో నిధులు ఇస్తారో అదే రకంగా బీకోట మండలంలో కూడా పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి ఇక్కడ కూడా అటు ట్రాన్స్పోర్టేషన్ కానీ మనకు ఉన్నటువంటి సోర్స్ ఏదైనా ఫెయిల్ అయితే అడిషనల్ సోర్స్ వేయడంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదనేటువంటి ఆలోచనతో వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎంఓ కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి పూర్తిగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అందజేసే విధంగా మరి చేసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. మీ అధ్యక్షులు అన్ని కూడా మేము పూర్తి చేసామని అందరికీ కూడా కార్డులు అందజేసామని కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. బట్ అందరికీ ఇంకెవరైనా మిగిలిపోయింటే ఆ కార్డులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించేదానికి బాధ్యత తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. పార్టీ యంత్రాంగానికి సంబంధించి గతంలో కంటే కూడా ఈరోజు మన పార్టీ స్థాయిలో కుటుంబంలో ఏ రకంగా మరి ఆ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సమస్యలపై రియాక్ట్ అవుతున్నారు. ఈ బీకోట మండలంలో కూడా అదే రకంగా రియాక్ట్ కావాలని చెప్పడం కూడా జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు స్థానిక సమస్యలు మనకు లేవు. గ్రామ పంచాయతీ సర్పంచులు మన పార్టీలో లేదు. అదేవిధంగా ఎంపీటీసీ లేదు, ఎంపీపీ లేదు, జడ్పీటీసీ లేదు. ఈ రోజు సమస్య త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య గ్రామాల్లో లోపల పాటిస్తే దానిపై ఎక్కువ ప్రభావితం చేసేటువంటి కార్యక్రమం ఉంది. అక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు మనతో లేదు. అధికారంలో మనం ఉన్నాం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం మనం, అంతేగాని గ్రామ స్థాయిలో మనం అధికారంలో లేవు. మనకు ఉన్నటువంటి సమస్యను అక్కడ ఉన్నటువంటి వేరే ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి నాయకులు అక్కడ ఇమీడియట్ గా రియాక్ట్ కానటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే దయచేసి మీరే డైరెక్ట్ గా మీరే సర్పంచ్ గా మీరే ఎమ్మెల్యేగా మీరే ముఖ్యమంత్రిగా యాక్ట్ చేయమని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ 3 నెలలు చాలా క్రూషియల్ టైం. తాగడానికి అటు పశువులకు మరి ఇటు మన మనుషులకు నీళ్ళు ఇవ్వలేకపోతే దాని ప్రభావం ప్రభుత్వం పైన పడుతుంది. దానికి సంబంధించి లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైనా మనకు వ్యతిరేకత రావాలని ఎక్కడైనా మనం సాధించకుండా పోతే మనం ఇమీడియట్ గా మన పార్టీకి సంబంధించినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ స్థానిక నాయకులు కానీ ఇమీడియట్ గా మీరు రియాక్ట్ కాకపోతే ఆ చెడ్డ పేరు అటు పార్టీకి వస్తుంది, అటు మీకు స్థానికంగా ఉండేటువంటి నాయకత్వానికి వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి దయచేసి దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోండి. ఇక్కడ మండల లెవెల్ నాయకులు కూడా ఉన్నారు. ఇమీడియట్ గా మీరు మండల లెవెల్ నాయకత్వానికి చెప్పండి. అక్కడ కాకపోతే నా నోటీస్ కి తీసుకురండి. ఇమీడియట్ గా మార్పుటింగ్ మీద ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ చేయడానికి సిద్ధంగా ఈ రోజు ప్రభుత్వం ఉందని చెప్పే సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో పర్ హెడ్ ఒక మనిషికి 15 లీటర్లు, గతంలో 40 లీటర్లు ఒక మనిషికి నీళ్లు ఇవ్వాలనేది ఆలోచన చట్టం ఉండేది. గత ప్రభుత్వంలో 15 లీటర్లు మాత్రమే సప్లై చేయాలనేటువంటి ఆలోచనతో మొన్న అధికారులు చెప్పిన తర్వాత అది సరిపోదు. 15 లీటర్లు అంటే 2 బిందెలు, ఒక బిందె కరెక్ట్ గా ఫుల్ గా పెడితే మరి 15 లీటర్లు
జీవనం చేయాలా, ఆ పశువులకు ఎట్లా నీళ్లు ఇవ్వాలని చెప్పి గట్టిగా మాట్లాడితే ఈరోజు 40 లీటర్లు ఒక మనిషికి ఇవ్వాలనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకునింది. కాబట్టి మనకు ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నా కూడా 40 లీటర్లు పూర్తి స్థాయిలో ఆ యొక్క ఒక హెడ్ ఒక తలకు 40 లీటర్లు నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా మనం నీళ్లు సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం. మనం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9-10 నెలల కాలంలో దాదాపు చాలా సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం. గతంలో ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో రోడ్లు తెచ్చామో వాటన్నింటినీ కూడా 3 రోజుల క్రితమే దానికి పేమెంట్ కూడా క్లియర్ చేయించాం. ఇంకెక్కడైనా పెండింగ్ ఉండే రోడ్లన్నీ దాదాపు ఒక నెల లోపలనే అవన్నీ కూడా కంప్లీట్ గా పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి ఆ యొక్క ఏజెన్సీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఇకపోతే ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే గతంలో మనం పెన్షన్లకు మాట చెప్పామో, గ్యాస్ సిలిండర్లకు చెప్పామో అవి కంప్లీట్ చేశాం. అదే విధంగా అమ్మఒడికి సంబంధించి గతంలో మనం ఏదైతే ఆ కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట చెప్పారో దాన్ని కూడా మేరించి తర్వాత స్కూల్ రివ్యూప్ అయిందనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ సంవత్సరమే ఈ యొక్క మొన్ననే కూడా బడ్జెట్ అయింది కాబట్టి నెక్స్ట్ బడ్జెట్ లోనే ఈ యొక్క కమింగ్ ఇయర్ లోనే వాటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకునిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ అంచెలంచెలుగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కందినీవాకు సంబంధించి కూడా లైనింగ్ కార్యక్రమాలు కూడా దాదాపు 400 కోట్ల రూపాయలతో మనకు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ పుంగూరు బ్రాంచ్ కెనాల్ కానీ 2 కూడా వర్క్ స్టార్ట్ చేశారు. అవి కంప్లీట్ అయితే లైనింగ్ పూర్తయితే కందినీవా నీళ్లు కూడా పూర్తి స్థాయిలో మనకు ఆ వీకోట్కు కుప్పానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తాం. పార్టీ పరంగా దయచేసి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని దయచేసి ముందు నడిపించాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మండల బీసీ కుమార్ గారు మాట్లాడుతున్నారు.